హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూర్ణిమ కథ కిచెన్ వ్లాగ్స్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మేము ఖమ్మం వెళ్ళినప్పుడు గోశాలకు వెళ్ళామన్నమాట. ఓం శ్రీకృష్ణ గోశాల ఖమ్మం గొల్లగూడెం. మనం అక్కడ గోశాలలు ఉంటుంది. మనం మ్యారేజ్ డేస్ కానీ బర్త్డేస్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా గోశాలకి వెళ్ళొచ్చు. మన గోవుల్ని మనం గోమాతల్ని మనం పూజిస్తాం కాబట్టి వీటిని ఇక్కడ మనం ఫుడ్ అనేది తినిపించచ్చు. మనం వెళ్ళేటప్పుడు అక్కడ రైతు బజార్ దగ్గర ఇట్లా కూరగాయలన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకొని మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం మేము అక్కడికి వెళ్తామన్నమాట. ఇయర్కి ఒకసారి అట్లా వీళ్ళని బట్టి మేము గోశాలకి వెళ్తామన్నమాట. వెళ్ళేసి అక్కడ గోవులకి ఇలా చూసుకుంటాం. కానీ ఆ గోశాలకి వెళ్ళినప్పుడు వాటికి అలా ఫుడ్ తినిపించినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ చాలా ఆవులు మాత్రం ఉంటాయన్నమాట. మనం డైరెక్ట్గా అక్కడికి వాటికి ఫుడ్ అనేది తినిపించచ్చు అనమాట. మనం ఇక్కడ నుంచే మనం కొనుక్కొని వెళ్తాము. వాటికి సంబంధించింది ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కొనుక్కెళ్తాము. మన ఆవులకి బెల్లం పెట్టినా కూడా చాలా మంచిది. మనకి బెల్లం అనేది డైరెక్ట్గా అక్కడ గోశాలలో దొరుకుతుందనమాట. మనకి అమౌంట్ ఇస్తే వాళ్ళే మనకి బెల్లం ఇస్తారనమాట. కానీ నాకు ఇవి తినిపించాలంటే చాలా భయం అనమాట. నేను డైరెక్ట్గా వీటిని తినిపించలేను. అందుకని మా వారికి, మా బావగారికి, మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను. వాళ్ళే తినిపిస్తారనమాట. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇట్లా గోశాలలు అనేది సంప్రదించండి. మనకి ఇంటి దగ్గర కూడా ఆవులు వస్తూ ఉంటాయి. మన ఇంటి దగ్గరలో ఉన్న గోశాలకి వెళ్ళి వాటిని మనం రక్షిద్దామన్నమాట గోవుల్ని. మనం ఎందుకంటే గోవుల్ని మనం దైవంగా పూజిస్తాం కాబట్టి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా గోశాలకి వెళ్ళారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే ఇయర్‌కి 1 టైమ్ అలా వెళ్తామన్నమాట. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ గోశాలకి వెళ్తాము. ఇది గోశాల అనేది గొల్లపూడిలో ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటున్నా తప్పకుండా వెళ్ళొచ్చు. వీటికి నేను డైరెక్ట్‌గా ఫుడ్ తినిపించలేను. చూడండి, అందుకే ఆ చేతికి పెడతా ఉంటే కింద పడతా ఉంటాయి. మనం డైరెక్ట్‌గా కూరగాయలని ఇంటి దగ్గరనే తీసుకెళ్ళేసి కట్ చేసి తీసుకొస్తామన్నమాట మేము. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను.